Hello viewers, welcome to the current affairs session. We'll see some important updates with respect to May 18th andi. So important personalities, important current affairs anevi we'll see in this session now. Right. So Tata Sun chairman N. Chandrasekaran conferred with France highest civilian award. Okay, so he was the recipient of, okay, so a award పేరు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇట్స్ పౌర పురస్కారం. ఓకే, సో షెవాలియర్ డి లా లెజియన్ డి ఆనర్ ఇవ్వబడింది అనమాట. ఓకే, సో టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య వాణిజ్య సంబంధాన్ని బలోపేతం చేయడానికి చేసిన కృషికి ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పురస్కారం పౌర పురస్కారం అయినటువంటి షెవాలియర్ డి లా, ఓకే, సో లెజియన్ డి ఆనర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ తరపున యూరోప్ మరియు విదేశీ వ్యవహారాల మంత్రి క్యాథరిన్ కొలోనా చంద్రశేఖరన్ కు అవార్డు ప్రదానం చేశారనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈవెన్ ఇండియన్ పర్సన్, ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్స్ విషయంలో కూడా, ఇండియన్ బిజినెస్ మ్యాన్ విషయాల్లో కూడా మనకి ఈవెన్ టాటా గారు చాలా ఇంపార్టెంట్ ప్రామినెంట్ పర్సన్ కదా. హీఈస్ అ సన్ ఆఫ్ టాటా గారు కాబట్టి ఆబ్వియస్లీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఫ్యాక్ట్. ఓకేనా, రైట్. సో రైస్ నో టీడీఎస్ ఆన్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ ఫినాన్స్ మినిస్ట్రీ చెప్తుంది అనమాట. ఈవెన్ మనకి రీసెంట్గానే కదా, సో పోస్ట్ ఆఫీస్లో కానీ ఏదైనా గుర్తింపు పొందినటువంటి బ్యాంక్స్లో కానీ మనకి మహిళా సమ్మాన్ నిధి అని మనకి డిపాజిట్స్ అనేవి మహిళల కోసం ప్రత్యేకంగా మనకి స్టార్ట్ చేసింది మనకి తెలిసిన విషయమే. అయితే మనకి ఈ రకంగా ఎవరైతే డిపాజిట్స్ చేస్తూ ఉన్నారో సో వాళ్ళకి మనకి ట్యాక్స్ రిడమ్షన్ విషయాలుగా కొంతవరకు రిలాక్సేషన్ అనేది ఇచ్చారు అనేది న్యూస్లో ఉంది. విషయం గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీద ప్రశ్న వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. రైట్. సో ఎలిజిబిలిటీ పీరియడ్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్కి దానికి సంబంధించి. ఓకే, సో ఎవరు ఇన్వెస్ట్ చేయగలరు? ఆబ్వియస్లీ it is a scheme which has been initiated for women kada, so obviously they can only do that anamata. Okay, women and girls కోసం minimum investment and maximum investment కూడా గుర్తుపెట్టుకోండి. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 1000 రూపాయలు అండి, మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2 లక్షలు. రైట్. సో ఎన్నిసార్లు అయినా మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు, బట్ సీలింగ్ లిమిట్, అప్పర్ సీలింగ్ లిమిట్ ఉంది కదా, దాన్ని మనకి బ్రీచ్ అవ్వకూడదు అనమాట, అంతే. రైట్. సో కాంపౌండ్ ఫ్రీక్వెన్సీ, రైట్, సో మనకి ఈవెన్ ఇంట్రెస్ట్ రేట్ ఇలాంటివి జస్ట్ చూడండి అంతే. సో 7.50 గుర్తుపెట్టుకోండి. రైట్. సో టెన్యూర్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2 years అండి. అండ్ ప్రీ మెచ్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రీ మెచ్యూర్డ్ విత్డ్రాల్స్ కూడా ఉన్నాయన్నమాట. అలా అప్ టు 40% వరకు దే కెన్ విత్డ్రా దేర్ మనీ అనమాట. రైట్. సో వెరీ ఇంపార్టెంట్ ఆఫ్టర్ 1 year. నెక్స్ట్, సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఇటీవల మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ నుండి వచ్చే వడ్డీకి మూలం వద్ద పన్ను మినహాయించిందని స్పష్టం చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. రైట్. సో ప్రకటన పథకంలో పెట్టుబడి పెట్టే వ్యక్తులకు ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే వడ్డీ ఆదాయం ఇప్పుడు గ్రహీత చేతిలో వారి అర్హత కలిగిన పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధించబడుతుంది. ఓకేనా, సో జస్ట్ ఇట్ వాస్ అ కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ విచ్ ఇస్ గివెన్ ఫర్ విమెన్ థింగ్ అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. రైట్. Okay. Mumbai ranks 6th in annual housing price growth among 46 cities globally. So costliest cities లో రైట్, సో మన ముంబై 6వ పొజిషన్లో ఉందిట. రైట్. సో ప్రపంచవ్యాప్తంగా 46 నగరాల్లో వార్షిక గృహ ధరల వృద్ధిలో ముంబై 6వ స్థానంలో ఉందట ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఇండియా వైజ్ అండి. సో ఓకే, సో ఇంటర్నేషనల్ వైడ్ అండి. రైట్. సో హై అండ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ వార్షిక ధరల పెరుగుదల పరంగా ముంబై 46వ ప్రపంచ నగరాల్లో 6వ ర్యాంక్ చేరుకుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, India's ultra high net worth individuals set to surge by 58.4% to 19,119 by 2027. రైట్. సో ధనవంతుల్లో అత్యంత అంటే ఇలా మనకి ఈ సీలింగ్ లిమిట్స్ కూడా అంటే ఎవరిని ధనవంతులు అంటున్నారు, ఎవరిని మిలియనర్స్ అంటున్నారు, ఇది కూడా మనకి ఇంపార్టెంటే. అయితే ఇప్పుడు ఏంటి అంటే సో ఇప్పుడున్న వాళ్ళకంటే ఆల్మోస్ట్ 58.4% గ్రోత్ అనేది బై ద ఎండ్ ఆఫ్ ద 2027 వరకు పెరుగుతోంది అని చెప్పేసి మనకి చెప్తా ఉన్నారనమాట. సో నైట్ ఫ్రాంక్ యొక్క ఇటీవలి నివేదిక వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది ఈ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? సో నైట్ ఫ్రాంక్ యొక్క ఇటీవలి నివేదిక భారతదేశపు అల్ట్రా హై నెట్వర్త్ వ్యక్తులు మరియు బిలియనర్ జనాభాలో రాబోయే 5 సంవత్సరాల్లో గణనీయమైన పెరుగుదలను సూచిస్తుందట. రైట్. సో ఇంపార్టెంటే అండ్ అప్రిషియబుల్ థింగే. రైట్. సో ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇండియాలో ఇలాంటి కాంట్రవర్సీ కూడా ఉంది. రైట్. సో రిచర్ బికమింగ్ రిచెస్ట్.
ఓకే, సో పూరర్ బికమింగ్ పూరెస్ట్ అని చెప్పేసి. ఓకే, సో ఇలాంటి ప్రిన్సిపల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ కంపేర్ విత్ దిస్ థింగ్ విత్ యూనో మనకి మాల్ న్యూట్రిషన్ రేట్కి సంబంధించి కానీ ఆర్ హెచ్డిఏ ర్యాంకింగ్కి సంబంధించి అలాంటివి కూడా మనం కంపేర్ చేసుకుంటూ ఉంటే దెన్ వీ కెన్ క్లియర్లీ నోటీస్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనమాట. ఎనీవే రైట్, సో అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్లో వ్యక్తుల్లో 58.4% పెరుగుదలను ఈ అధ్యయనం హైలైట్ చేస్తుంది. అసలు 2022లో మనకి 12,000 రైట్, సో 69 మంది ఉంటే 2027లో మనకి ఈ నెంబర్కి రీచ్ అవుతుంది, 19,119 మందికి రీచ్ అవుతుంది అని ఒక అంచనా అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ నైట్ ఫ్రాంక్ వాళ్ళు రివీల్ చేసిన నివేదిక అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇండియన్ ఆరిజిన్ కాప్ ఈస్ హైయెస్ట్ ర్యాంకింగ్ సౌత్ ఏషియన్ విమెన్ ఇన్ న్యూయార్క్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పర్సన్ హూ బిలాంగ్స్ టు ఇండియా ఎప్పుడైనా కానీ ఏదైనా కంట్రీస్లో మనకి అచీవ్ చేశారు అన్నప్పుడు ఫర్ షూర్ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అనే చెప్పచ్చు. ఓకేనా, మనకి లైక్ షీ వాజ్ బోర్న్ ఇన్ ఇండియా. సో అట్ ద ఏజ్ ఆఫ్ 9 years అండి. సో పంజాబ్లో పుట్టారు ఈమె. ఓకే, సో వాళ్ళ పేరెంట్స్ మనకి న్యూయార్క్ వెళ్ళిపోయారు. అండ్ న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్లో షీ వాజ్ బీన్ ఆనర్డ్ విత్ అ వెరీ గుడ్ అండ్ ప్రెస్టీజియస్ పొజిషన్ కాబట్టి ఇట్ ఇస్ అ రెప్యుటేషన్ ఫర్ ఇండియా కదా. భారత సంతతికి చెందిన కెప్టెన్ ప్రతిమా భుల్లార్ మాల్డో నాడు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యున్నత స్థాయి దక్షిణాసియా మహిళ అయ్యారు. గత నెలలో ఆమెకు కెప్టెన్గా పదోన్నతి లభించింది. మాల్డో నాడు 45. ఓకే, సో భారతదేశంలో పంజాబ్లో జన్మించారు. రైట్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పేరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ప్రతిభా భుల్లార్ మాల్డోనాడో. ఓకేనా, రైట్. నెక్స్ట్, ట్రాపికల్ సైక్లోన్ ఫాబియన్ మూవ్స్ సౌత్ ఈస్ట్ టు డియోగో గార్సియా. సో ట్రాపికల్ సైక్లోన్ ఫాబియన్ డియోగో గార్సియాకు ఆగ్నేయంగా కదులుతుంది. సో ఇనిషియేషన్ అంటే మనకి April 17, 2023 వచ్చినప్పటికీ మనకి సో ఇట్ వాస్ వెరీ క్లోజర్ టు అస్. ఓకే, సో మనకి అక్షాంశం రేఖాంశం లాటిట్యూడ్ లాంగిట్యూడినల్ థింగ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సో చూడండి ఇక్కడ, సో సైక్లోన్ ఫాబియన్ కేంద్రం అక్షాంశం సో 9.0. ఓకే, సో సౌత్ వర్డ్స్ అండ్ మనకి మరియు రేఖాంశం వచ్చేసి 73.6 degrees ఈస్ట్ వైస్. సో డియోగో గార్సియాకు ఆగ్నేయంగా దాదాపు 145 మైళ్ళ దూరంలో ఉందిట. ఓకే, సో వెరీ క్లోజర్ కదా, సో గుర్తుపెట్టుకోండి. సో దట్ ఇంపాక్ట్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంపాక్ట్ ఆ క్లైమేటిక్ కండిషన్స్ అండ్ ఆల్ రైట్. సో హౌ ఇట్ ఈస్ బీన్ ఇంపాక్టింగ్ ఆన్ అవర్ అగ్రికల్చర్ థింగ్. సో ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టండి. ఓకేనా, ఎనీవే ఇట్స్ అన్ ఇంపార్టెంట్ కరెంట్ అప్డేట్, నో డౌట్. So government establishes the accelerated corporate exit processing system. రైట్, సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడున్న మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు సో ఆల్ కార్పొరేట్ అఫైర్స్ని ఒక కైండ్ ఆఫ్ లిస్ట్లో చేసి సో అందులో వాంటెడ్ లిస్ట్, ఓకే, సో ఇంపార్టెంట్ లిస్ట్, ఓకే, సో అన్వాంటెడ్ లిస్ట్ అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ సెగ్రిగేషన్ చేయడం కోసం చేస్తున్న థింగ్ అనమాట ఇది. ఓకేనా, ప్రభుత్వం యాక్సిలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్ ప్రాసెసింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తుంది. సో టు బైఫర్కేట్ ఎవ్రీథింగ్ ఫర్ ద సెగ్రిగేషన్ ప్రాసెస్కి లియే దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ ప్రాసెస్. ఈవెన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ టెల్లింగ్ యాక్సిలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్. ఓకే, సో ఏవైతే అన్వాంటెడ్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారో సో యాజ్ పర్ దర్ నెట్వర్త్ వాల్యూస్ కానీ ఆర్ టర్న్ ఓవర్ రేషియోస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటిని బేస్ చేసుకొని సో దే విల్ categorize it and they will be exited from this list of corporate companies. Okay, right. AK Jain appoints as a new, okay, so Petroleum and Natural Gases Restriction Board Chairman by government. పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ మండలి చైర్మన్గా ఓకే పదవి అట్టకేలకు భర్తీ చేయబడింది. ఎవరితో అండి? సో ఏకే జైన్ గారు. సో ఇతను ప్రీవియస్గా ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు అంటే మాజీ బొగ్గు శాఖ కార్యదర్శి ఓకే సో పని చేశారు. సో నౌ హీ వాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ PNGRBకి చైర్మన్గా వర్క్ చేశారు. లెట్స్ నౌ ఫర్ ద నెక్స్ట్ అప్కమింగ్ 5 years వరకు హీ విల్ బి కంటిన్యూడ్ యాజ్ అ చైర్మన్ పొజిషన్ అనమాట. ఓకే, సో నౌ దిస్ వాజ్ ద అపాయింట్మెంట్ విచ్ వాస్ బీన్ టేకెన్ ఓవర్ బై గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎనీవే పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రిసోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో దాని రిలేటివ్ డిపార్ట్మెంట్ హెడ్ కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పరంగా. రైట్, మెట్రో ఇండియా క్యాష్ అండ్ క్యారీ రిలయన్స్ రీటైల్కు 2,850 కోట్లకు విక్రయిస్తోంది. రైట్, సో అంటే డబ్బులు ఎంతకి పెట్టి కొనుక్కున్నారు, ఎంతకు అమ్మారు అదంతా కాదు, కానీ నౌ ద డిపార్ట్మెంటల్ ఓనర్షిప్ హ్యాస్ బీన్ హ్యాండెడ్ ఓవర్ కదా, అది గుర్తుపెట్టుకోండి. రైట్, సో మెట్రో ఇండియా క్యాష్ అండ్ క్యారియర్ నౌ ఇట్ వాస్ ఓకే, సో ఇట్ వాస్ ఆన్ ద డొమైన్ ఆఫ్ రిలయన్స్ అండ్ రీటైల్స్ అనమాట. ఓకే, సో అదంతా అవసరం లేదండి ఎంత పెట్టి కొన్నారు. సో న్యూమరికల్స్ అవాయిడ్ చేయండి, బట్ అట్లీస్ట్ ఓకే సో ఒక జస్ట్
ఒక మనకి ఓకే అనే వరకు తెలిస్తే సరిపోతుంది అనమాట, అంతే. ఓకేనా? సో నౌ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ హ్యాస్ టు బి రిమెంబర్డ్, రైట్. సో మెట్రో ఇండియా క్యాష్ అండ్ క్యారీ రిలయన్స్కు 2,800 కోట్ల రూపాయలకు విక్రయిస్తుంది. సో జర్మన్ రిటైలర్ మెట్రో ఏజీ తన భారతీయ నగదు మరియు క్యారీ వ్యాపారాన్ని సో రిలయన్స్ రీటైల్ వాళ్ళకి పూర్తిగా విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. ఓకేనా? నెక్స్ట్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023కి సంబంధించి డేట్స్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ అండి. సో మే 16th నుంచి 27 వరకు జరగబోతున్నాయి. రైట్స్ ఈవెన్ మనకి సో కొన్ని ఫొటోస్ కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగబోతున్నాయి అది ఇంపార్టెంట్. అండ్ వచ్చేసి మనకి ఇది ఎన్నోది ఏంటి అంటే సో 76th ఎడిషన్ అండి. యూ కెన్ వాచ్ ఈవెన్ సో ఇలాంటి ఫిల్మ్ ఫెస్టివల్స్కి సంబంధించి జస్ట్ మీరు అంటే విని ఊరుకోవడం కాకుండా యూ కెన్ బ్రౌజ్ ఇన్ ద Google and you can see their images also, so that it will register in your brain for a longer period, ఎక్కువ కాలం గుర్తుంటుంది అనమాట. ఓకే, రైట్. సో ఎనీవే గుర్తుపెట్టుకోండి, మే 16 నుంచి 27 వరకు కూడా జరగబోతోంది. ఓకేనా? ఐటీ హార్డ్వేర్ కోసం 1,700 కోట్ల PLI 2.0 పథకాన్ని ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం ఐటీ హార్డ్వేర్ కోసం 17,000 కోట్లు PLI స్కీమ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సో మొబైల్ తయారీలో భారతదేశం వృద్ధికి మరియు ఎగుమతులను పెంచడం కోసం ఈ స్కీమ్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనేది చెప్పొచ్చు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో సింప్లీ టెలికమ్యూనికేషన్స్కి సంబంధించి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి స్కీమ్స్ కానీ బికాజ్ ఈవెన్ 5G ఎరాలో రైట్ సో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి సంబంధించి రైట్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్లో చాలా స్కీమ్స్ అనేవి వస్తున్నాయి విచ్ ఆర్ ఇన్ కొలాబరేషన్ విత్ గవర్నమెంట్. సో అలాంటి వాటన్నిటిని నోట్ డౌన్ చేసుకోండి. సో అవుట్ ఆఫ్ దమ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కీమ్, రైట్. సో PLI 2.0 పథకం ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అంటే భారతదేశంలో సో మొబైల్ వృద్ధికి అండ్ ఎగుమతులని పెంచే విధంగా కూడా మనకి స్కీమ్ ఇనిషియేట్ చేశారనే విషయం గుర్తుపెట్టుకోండి. యుఎన్ జనరల్ అసెంబ్లీ నవంబర్ 26ని ప్రపంచ సుస్థిర రవాణా దినోత్సవంగా ప్రకటించింది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ నవంబర్ 26ని ప్రపంచ సుస్థిర రవాణా దినోత్సవంగా గుర్తించాలనే తీర్మాన్ని ఆమోదించడం ద్వారా స్థిరమైన మరియు పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసింది. ఈ గ్లోబల్ చొరవ అవగాహన పెంచడం, ప్రజలకు అవగాహన కల్పించడం మరియు రవాణా స్థిరత్వాన్ని సంబంధించినటువంటి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఈ ట్రేడ్కి సంబంధించి లైక్ ఒక ఆల్ మెంబర్స్ యాక్సెప్టెన్స్గా ఉండేటటువంటి ఒక ప్రతిపాదకల్ని మనకి ముందుకు తీసుకొచ్చింది అనే విషయమే క్లుప్తంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే, విల్ సీ సమ్ క్వశ్చన్స్ అండి. సో జనరలీ ఈ మధ్య కాలంలో మనకి డైరెక్ట్ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో కరెంట్ అఫైర్స్ జనరలీ మనకి కొన్ని అనలిటికల్ క్వశ్చన్స్ ఉన్నప్పటికీ కూడా కాస్త మీరు లైక్ లిటరలీ జనరలీ మీరు డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నప్పుడు కూడా రైట్ సో యూ హ్యావ్ టు మగ్అప్ సర్టైన్ ఫ్యాక్ట్స్ అండి, రైట్. సో బికాజ్ మీరు ఈ క్వశ్చన్స్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తే దెన్ యూ లెట్ యూ నో అనమాట. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ గర్ల్స్ ICT డే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డే 2023. So empower girls digital skills for life so STEM so science and technology, engineering and medicine. So science skills for life. So almost meek anni kuda so right options are very close unless if you are very clear about the theme of this year which was happened, so you can't mark this answer andi. So anyway 2023 కి సంబంధించి డిజిటల్ స్కిల్స్ ఫర్ లైఫ్ అనేది సో ఈ ఇయర్ థీమ్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ ఎంఫసైజ్ మోస్ట్ ఆఫెన్ యూ హ్యావ్ టు లిటరలీ ప్రాక్టీస్ మోర్, రైట్. సో రేదర్ దాన్ లిజనింగ్ అండ్ లీవింగ్. ఓకేనా? Which company has been recently upgraded to the status of Navaratna CPSC? Right, so it was a fact question and direct ka Airports Authority of India na Rail Vikas Nigam Limited Hindustan Copper Limited Indian Railway Catering and Tourism ఓకే IRCTC అని అడుగుతున్నారు. సో ఇట్ వాస్ డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ రీసెంట్గా మనకి సో నవరత్న అనే కంపెనీ సో మనకు తెలుసు కదండి కంపెనీస్ మినీ రత్నాస్, మహారత్నాస్, నవరత్నాస్ అని కేటగరైజ్ చేస్తారనమాట అందులో. సో నౌ ఇట్ వాస్ బీన్ అప్గ్రేడెడ్ టు ద స్టేటస్ ఆఫ్ నవరత్న. ఓకేనా? తెలియకపోతే కంగారు పడద్దు, ఇప్పుడు నేర్చుకోండి, రైట్. సో టేక్ దిస్ ఆపర్చునిటీ యాజ్ అ న్యూ థింగ్. ఓకే, సో న్యూ ఆపర్చునిటీ లాగా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. బట్ ద థింగ్ ఇస్ యూ షుడ్ నాట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్ అగైన్.
Next, rapid support forces which were seen in the news is a paramilitary group of which country? Sudan, Israel, United Arab Emirates, Iran. So very good direct question అండి. ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పక ముందే మీకు తెలుసు అంటే డెఫినెట్లీ ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్ దట్ యు ఆర్ కీపింగ్ ఆన్ కరెంట్ అఫైర్స్ అండి. సో డెఫినెట్లీ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అ ఫుల్ అప్డేట్ ఆన్ దిస్, ఓకే, సో మీ హ్యాండ్ రేస్ చేయండి. ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ యూ, రైట్. సో ఎనీవే, సో ఈ ర్యాపిడ్ support forces which was seen in the news, this is a paramilitary group of Sudan and it was not Israel, UAE kadu, Iran kadu. So Sudan paramilitary force anamata, rapid supporters forces. So when is the World Day Safety and Health at Work Day is observed? April 23 or 26 or 28 or 13. ఈ మధ్య కాలంలో మనకి ఆప్షన్స్ అన్ని అలాగే ఇస్తున్నారు. సో ద వెరీ నియర్ బై డేస్ దట్ దే ఆర్ మార్కింగ్. ఓకే, సో ఆ రోజు ప్రత్యేకంగా మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని చేసిన ఆర్ఎల్స్ మీరు ఏదైనా ఒక ఈవెంట్తో మీరు కనెక్ట్ చేసుకోవడము అలా చేస్తే తప్ప ప్రత్యేకంగా మీరు గుర్తుపెట్టుకునే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎనీవే, సో ఏప్రిల్ 28 రోజు మనం వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్. ఓకే, సో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ విచ్ ఆర్ మోర్ ఆఫ్ స్టాటిక్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్ దట్ దే ఆర్ ఆస్కింగ్. ఓకేనా, రైట్. సో ఆ తరహాలో మీ ప్రిపరేషన్ కూడా అదే విధంగా ఉండాలండి. రైట్. సో వీ హ్యావ్ కవర్డ్ ఆల్మోస్ట్ సమ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కదా. సో ఏవైనా మిస్లేనియస్ టాపిక్స్ కవర్ అవ్వలేని పక్షంలో విల్ డిస్కస్ ఇన్ ద అప్కమింగ్ వీడియో. రైట్. సో అంటిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్.